అది రుద్రవరం అనే ఊరికి రాజు కపిలవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతడు చాలా మంచివాడు. అతడు ప్రజలను చాలా మంచిగా వారి కష్టసుఖాలు చూసేవాడు. అప్పుడే వస్తున్నాడు మంత్రి వీరమల్లు. తన అనుచరులలో ముఖ్యమైనవాడు వీరమల్లు. వీరమల్లు ఎలా చెబితే అలా వింటాడు కపిలవర్మ. వందనాలు మహారాజు గారికి. మన ఊరి విషయాలు తెలుసుకోవాలంటే మీరు మారువేషంలో వెళ్ళి తెలుసుకుంటే మీకు వాళ్ళ కష్టసుఖాలు తెలుస్తాయి. మీరు రాత్రిపూట వెళ్ళి తెలుసుకుని రండి. మహారాజు కాపీలవర్మ వెంటనే తన ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి వెడుతున్నాడు. తన మంత్రి చెప్పినట్లు వారు తన గురించి ఏమీ అనుకుంటున్నారు అని తెలుసుకోవడానికి వెళుతున్నాడు కాపీలవర్మ. సరే, వాళ్ళు ఏమన్నా తన పొరపాట్లను సరిదిద్దుకోవాలి అని అనుకున్నాడు ఆ మహారాజుగారు. అక్కడ ఊరి ప్రజలు అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఆ రుద్రవరం ప్రజలు చాలా కలిసికట్టుగా అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. అప్పుడే వస్తున్నాడు మహారాజు కాపీలవర్మ. ఆ ఊరి ప్రజలకు మారువేషంలో వచ్చి పలకరించి అన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు కాపీలవర్మ. ఓ పెద్ద మనుషులు, మీకు వందనాలు. నేను ఈ ఊరికి క్రొత్త. మీ రాజవారు చాలా మంచివారని తెలిసి వచ్చాను. నేను చాలా బిదవాడను. నేను మీ రాజావారి దగ్గరకు వెళ్ళి డబ్బు సహాయం అడుగుదామని అనుకున్నాను. మీ సలహా ఏమిటో చెప్పండి. మంచిది నాయనా, నువ్వు విన్నది నిజమే. మా రాజవారు చాలా మంచివారు. కానీ మా రాజవారికి చాలా కష్టం వచ్చింది. అతడి బంధువులు వచ్చి అతడి డబ్బు కాజేశారు. అతడు ఈ ఊరికి ఎటువంటి అభివృద్ధి చెయ్యాలన్నా అతడి దగ్గర డబ్బులు లేవు. అది మాకు చాలా విచారం ఉంది. కానీ దీనికి ఒక పరిష్కారం ఉంది. ఇక్కడికి దగ్గరలో ఉన్న పెద్ద అడవిలో ఒక నిధి ఉన్నది అని మాకు తెలిసినది. ఆ నిధిని మా రాజవారికి తెచ్చి ఇస్తే అతడి కష్టాలు పోయి మాకు మా ఊరి అభివృద్ధికి అతడు మేలు చేస్తాడు. కానీ ఆ నిధి తీసుకురావడం చాలా కష్టం. దానికి కాపలాగా ఒక పెద్ద కొమ్ము ఉన్న గుడ్లగూబ ఉంటాదని తెలిసింది. అప్పుడే రాజవారు తన సభను ఏర్పాటు చేశారు. అక్కడున్న సేవకులు మరియు ప్రజలు అందరూ వచ్చారు. ఓ మహారాజువారు, మీకు వందనాలు. మన రాజ్యంలో నీటి కొరత చాలా ఉన్నది. కనుక మన రాజ్యంలో మంచినీటి బావులు వెయ్యాలి. మరియు మన రాజ్యం ప్రక్కన ఉన్న గ్రామాలకు రహదారులు వెయ్యాలి. దీనికి చాలా ధనం కావాలి. దీని గురించి మీరు ఆలోచన చేయాలి. సరే మంత్రిగారు, మీరు చెప్పినట్లు మన ఖజానా బాగా ఖాళీగా ఉన్నది. డబ్బులు లేవు కనుక మనం డబ్బులు సమకూర్చుకోవాలి. దీని గురించి ఆలోచన చేయండి మంత్రిగారు. రాజావారు, ఆలోచన ఏమీ లేదు. మనం ఓ ప్రకటన వేద్దాం. మన ప్రజల సలహా తీసుకొని మనం నిర్ణయం చేద్దాం. మన ఊరి ప్రజలకు విజ్ఞప్తి, మీకు రాజావారు చెప్పమన్నారు. మీరు మన రాజావారి బంగాళాకు వచ్చి మీ అమూల్యమైన సలహా ఇవ్వాలని మేము కోరుతున్నాం. రాజావారు చెప్పినట్లు అందరూ ప్రజలు వస్తున్నారు. రాజావారి ఖజానా గురించి ఆలోచన చేస్తూ ఉన్నది రాణివారు. డబ్బులు ఎలా సమకూరాలి అని ఆలోచన చేస్తూ ఉన్నది రాణివారు. ఓ ప్రజలారా, మీకు స్వాగతం. మన రాజ్యంలో డబ్బుల కొరత చాలా ఉన్నది.
మన రాజ్యంలో డబ్బులు సమకూర్చుకోవడానికి మనం ఏమీ చేయాలి? రాజావారు మన ఖజానా డబ్బులతోని నిండాలంటే మనం ప్రక్కన ఉన్న అడవినందు నిధిని కనిపెట్టి తీసుకుని రావాలి. కాని అది అంత సులభం కాదు. ఆ నిధికి ఒక పెద్ద కొమ్ము ఉన్న గుడ్లగూబ కాపాలా ఉంటుంది. దానిని చంపి ఆ నిధిని కనిపెట్టి తీసుకుని రావాలి. కనుక ఎంతో సాహసంతో ఆ పని చేయాలి. ఇది అందరు చేయలేదు. ఇది మన కాముడు మాత్రమే చేయగలడు. అతడు ప్రస్తుతం ఇక్కడ లేదు. అతడి కబురు మేం పంపిస్తాం. అతడు వచ్చిన తర్వాత అతన్ని మీ దగ్గరికి పంపిస్తాం. తర్వాత రాజావారు లోపలికి వెళ్ళిపోయారు. ప్రజలు నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మహారాజు ప్రకటించిన విషయం గ్రామ ప్రజలు కాముడికి చెప్పారు. అతడు బయలుదేరాడు రాజావారి దగ్గరకు. అతడు ఒక గుర్రం మీద వస్తున్నాడు. తర్వాత అతడు గుర్రం దిగి నడుచుకుంటా వస్తున్నాడు కాముడు. కాముడు చాలా ధైర్యశాలి. అతడు ఒక పని అనుకుంటే అది సాధించే వరకు విడిచిపెట్టడు. మెల్లిగా కాముడు రాజావారి దగ్గరకు వస్తున్నాడు. వందనాలు మహాప్రభు. మీరు ప్రకటించారు కదా, ఆ నిధి ఎక్కడ ఉందో నాకు చెబితే నేను అది జాగ్రత్తగా తీసుకురాగలను. మన గ్రామ అభివృద్ధికి మీరు చాలా చేశారు. నేను ఈ గ్రామానికి ఎంతైనా చేయగలను. అందుకోసం మీరు ఆజ్ఞాపించండి. కాముడు, నీవు చాలా ధైర్యశాలివి అని తెలిసింది. నువ్వు ఇక్కడ ప్రక్కన ఉన్న పెద్ద అడవిలో చాలా క్రూర మృగాలు ఉండే అడవి అది. నీవు చాలా జాగ్రత్తగా వెళ్ళి అక్కడ నిధి ఉన్న ప్రాంతంలో పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మధ్యన పెద్ద రంధ్రం ఉంటుంది. అందులో మెల్లిగా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత నీకు ఒక తాళపత్రం దొరుకుతుంది. అందులో నిధికి సంబంధించిన విషయాలుంటాయి. కానీ ఆ చెట్టుపై ఒక పెద్ద కొమ్మున్న పెద్ద గుడ్లగూబ ఉంటుంది. అది నిన్ను చూస్తే చంపివేస్తుంది. దాని ప్రాణం దాని పెద్ద కొమ్ములో ఉన్నదని తెలిసింది. కనుక నువ్వు జాగ్రత్తగా వెళ్ళి దాన్ని తీసుకురా. నువ్వు ఆ నిధి తీసుకువస్తే నీకు నా కూతుర్నిచ్చి వివాహం చేస్తా. నేను మాట తప్పను. అప్పుడే నడుచుకుంటూ వస్తున్నాడు కాముడు. రాజుగారు చెప్పినట్లు తన గుర్రం తీసుకొని అడవికి వెళ్ళాలని అనుకున్నాడు. తన ఇంటిలో ఉన్న తన నాన్నగారి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళాలని అనుకోని తన ఇంటికి వస్తున్నాడు కాముడు. నాన్నగారు, మీకు నా ప్రణామములు. మన రాజావారు చెప్పినట్లు నేను అడవికి వెళ్ళి ఆ నిధి తీసుకురావడానికి వెళ్తున్నాను. నేను నా గుర్రం తీసుకొని వెళ్తున్నాను. మీరు అనుమతి ఇస్తే నేను అడవికి వెళ్తాను. వెళ్ళిరా కాముడు. కానీ ఆ అడవి చాలా క్రూర మృగాలుంటాయి. కనుక నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. మన గుర్రం తీసుకువెళ్ళవద్దు. మన గుర్రం తీసుకువెళితే ఆ క్రూర మృగాలు తింటాయి. కనుక నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. మెల్లిగా అడవికి దగ్గరగా వస్తున్నాడు కాముడు. అతడు అడవిలో వస్తున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. నక్కల ఊలలు మరియు పెద్ద పులి గర్జింపులు వినిపిస్తున్నాయి. కానీ అవి ఏవీ లెక్క చేయకుండా ధైర్యంగా నడుస్తున్నాడు కాముడు. కాముడు ఆ గుడ్లగూబ ఉన్న చెట్టు కోసం చూస్తూ ఉన్నాడు. అలా నడుచుకుంటూ వెళ్ళుచున్నాడు కాముడు. అలా వెళ్ళగా అతడికి ఒక పెద్ద చెట్టు కనిపించింది.
అలా నడుచుకుంటూ వస్తున్న కాముడికి ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఎంతో సంతోషంతో అక్కడికి నడుచుకుంటూ వస్తున్నాడు కాముడు. కాముడికి కనిపించింది చెట్టు రంధ్రం. అది చాలా పెద్దగా ఉన్నది. వెంటనే దానిలో వెళ్ళి ఆ నిధికి సంబంధించిన తాళపత్రాలు తీసుకురావాలి అనుకున్నాడు కాముడు. కాని అప్పుడే వస్తుంది ఆ కొమ్ము ఉన్న పెద్ద గుడ్లగూబ. అప్పుడే వస్తుంది ఆ కొమ్ము ఉన్న పెద్ద గుడ్లగూబ. అది చాలా కోపంతో కాముడు వైపు వస్తోంది. కాముడు చూస్తూ ఉన్నాడు. అతడు చాలా ధైర్యంగా ఉన్నాడు. అది దగ్గరకు వచ్చిన తర్వాత దానిని చంపివేయాలని అనుకున్నాడు కాముడు. తన పదునైన కత్తితో ఆ కొమ్ము ఉన్న గుడ్లగూబను చంపివేశాడు కాముడు. ఆ సంతోషంతో ఎగిరి గంతులు వేయసాగిన కాముడు. వెంటనే కాముడు ఆ చెట్టు రంధ్రంలో వెళ్ళి ఆ నిధిని తీసుకుని వచ్చెను కాముడు. కాముడు చెప్పినట్లు ఆ నిధిని ఆ రాజవారికిచ్చి తన మాటను నిలబెట్టుకున్నాడు కాముడు. రాజవారు ఎంతో సంతోషంతో కాముడికి తన కూతురిచ్చి పెళ్లి చేశాడు ఆ రాజావారు.